మిత్రమండలి ఈ సినిమా నచ్చకపోతే నా నెక్స్ట్ సినిమాని చూడొద్దు అని ప్రియదర్శి పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అతని రీసెంట్ మూవీ చూసుకున్నట్టయితే కోర్టు సినిమాలో నాని ప్రొడ్యూస్ చేసినప్పుడు నాని గారు కూడా ఇలాంటి డైలాగే చెప్పారు. కోర్టు మూవీ బాగాలేకపోతే నా హిట్ 3 మూవీ చూడొద్దు అని. సినిమాలో విషయం లేకుండా అంత పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వరు కదా అని ఈసారి కూడా నమ్మేశాం. దీనికి తోడు నిర్మాత బన్నీవాస్ ఎక్కడెక్కడో వెంట్రికల్ని పీకి మరీ శవదం చేశాడు. సో ఈ మూవీకి ఓ రేంజ్లో హైప్ వచ్చింది. అందులోనూ 4 చిన్న సినిమాలు దీపావళి రేస్లో ఉండడంతో ఒకరోజు ముందుగానే ప్రీమియర్ ద్వారా మిత్రమండలిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి ప్రియదర్శి నెక్స్ట్ సినిమా చూడాలో వద్దో రివ్యూస్ ఇచ్చి తెలుసుకుందాం. స్టోరీ ప్లాట్ ఏంటంటే జంగీపట్నానికి చెందిన నారాయణ తన కులం అంటే పిచ్చి. ఎంత పిచ్చి అంటే తనకేమన్నా జరిగి హాస్పిటల్లో ఉన్నా కూడా తన కులం వాళ్ళ రక్తమే కావాలి, వేరే వాళ్ళది వద్దు అనేంత కులపిచ్చి. ఇక కులాంతర వివాహాలైతే అస్సలు ఒప్పుకోడు. అలాంటి నారాయణ తన కులబలంతో ఎమ్మెల్యే కావాలనుకుంటాడు. ఒక ప్రముఖ పార్టీ టికెట్ ఇవ్వడానికి ముందుకు వస్తుంది. ఇంతలో నారాయణ కూతురు స్వేచ్ఛ ఇంటి నుంచి పారిపోవడం, ఈ విషయం బయట తెలిస్తే పరుగు పోతుందని తన కూతురు కిడ్నాప్ అయిందంటూ ఎస్ఐ సాగర్ మన విన్నెల కిషోర్ ఉన్నాడు కదా, ఆయన సాయంతో వెతకడం మొదలు పెడతారు. స్వేచ్ఛ పారిపోవడం వెనుక అదే ఏరియాకి చెందిన 4 కుర్రాళ్ళు చైతన్య, మన ప్రియదర్శి, అభయ్, సాత్విక్, రాజీవ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ 4గురిలో స్వేచ్ఛ ఎవరి కోసం ఇంటి నుంచి బయటకు వచ్చింది, స్వేచ్ఛ కారణంగా వీళ్ళంతా ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు, వీళ్ళ నారాయణ ఏం చేశాడన్నది థియేటర్లో చూడాల్సిందే. రివ్యూ చూసుకున్నట్టయితే తెలుగులో అప్పుడెప్పుడో జాతిరత్నాలతో స్టార్ట్ చేస్తే మొన్న వచ్చిన లిటిల్ హార్ట్స్ వరకు లాజిక్ లేకుండా కేవలం కామెడీ టైమింగ్తో హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. అదే ఫార్ములానే మిత్రమండలిలో కూడా యూజ్ చేసినారు, కానీ ఈసారి ఫార్ములా ఫెయిల్ అయింది. ఆ మూవీస్లో సిచ్యువేషన్ తగ్గట్టు మంచి మంచి కామెడీ డైలాగ్స్ పంచ్ బాగా పెళ్ళినాయి, కానీ మిత్రమండలిలో మాత్రం అసలు బలవంతంగా నవ్వాలేమో అన్నట్టుగా ఉంటది. ఆర్టిఫిషియల్ విలేజ్ క్యాస్ట్, ఇంకా మనకు కావాల్సినన్ని మంచి మెయిన్ లీడ్ కమెడియన్స్ ఉన్నారు, కానీ మూవీ అంతా చూసుకుంటే 1-2 కామెడీ మూమెంట్స్ తప్ప ఇంకా సినిమా అంతా ఏదో బలవంతంగా నవ్వాలి అన్న పంచ్ డైలాగులన్నీ కనబడుతుంటాయి. ఇంకా కులపిచ్చి ఉన్న నారాయణ మిత్రమండలితో ఇంటరాక్ట్ అయ్యే సీన్, హీరోయిన్ ఇంట్లోంచి పారిపోవడం లాంటి సీన్స్తో ఫస్ట్ హాఫ్ ఎండ్ అయిపోద్ది. ఇంకా కామెడీకి పెట్టింది పేరైన యాక్టర్స్ అందరూ స్క్రీన్లో కనపడుతూనే ఉంటారు. పేజీల కొద్ది డైలాగ్ చెప్తూనే ఉంటారు, కానీ నవ్వు మాత్రం అసలు రాదు. ఇంకా ఫస్ట్ హాఫ్తో చూసుకున్నట్లయితే సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ అనిపిస్తుంది. చేజింగ్ సీన్స్, మ్యారేజ్ ఎపిసోడ్ అక్కడక్కడ కొంచెం ఫన్ ఉంటుంది. 1-2 సీన్స్ అని చెప్పిన కదా అట్లా. ఇంకా సత్య కామెడీ టైమింగ్ మాత్రం చాలా బాగుంటుంది, కానీ చాలా చోట్ల మరీ ఓవర్గా రియాక్ట్ అవుతున్నాడేమో, సిచ్యువేషన్ కంటే ఓవర్గా కామెడీ చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది. ఇంకా యాక్టర్స్ చూసుకున్నట్లయితే ప్రియదర్శి, రాగ్మయూర్, విష్ణు వీళ్ళంతా ఎవరికి వాళ్ళు మంచి యాక్టర్సే. వీళ్ళ కామెడీ టైమింగ్ ఎలాంటిదో మనం చాలా సినిమాల్లోనే చూసుంటాం, కానీ ఇందులో కామెడీ అంత బలంగా లేదు కాబట్టి మనకు కూడా కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. కానీ వెన్నెల కిషోర్ని మాత్రం ఈ మూవీకి సరిగా ఉపయోగించుకోలేకపోయినారు. అసలు ఆయన కామెడీ టైమింగ్కి చెప్తున్నా కదా, ఓన్లీ సత్య గారి కామెడీయే కొంచెం మూవీకి హైలైట్ అయిపోయింది. ఇంకా ప్రియదర్శి కానీ వెన్నెల కిషోర్ది కానీ అసలు ఏమంత కామెడీయే అనిపించదు. బ్రహ్మానందం గారు మాత్రం ఒక పాటలో జమ్మరిగిలో అట్లా వచ్చి ఊరికి అట్లా మెరుగుద్దిగా లెక్క వెళ్ళిపోతాడు. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి సెకండ్ హాఫ్లో కొంచెం కొన్ని సీన్స్ సత్య కామెడీ అంతే. ఇంకా మైనస్లు వచ్చేసి కథలో బలం లేకపోవడం, అంత బలవంతంగా నవ్వించాలని అంత ఆర్టిఫిషియల్ కామెడీ టైమింగ్ అనమాట. సో ఈ మూవీ దీపావళి రేస్లో ఓడిపోయినట్టే.